సీత, మన ముత్యాలే. ఇవన్నీ మన ఇంట్లోంచి తీసుకొచ్చిన ముత్యాలే. అవును రఘు, ఇక్కడ ముడుపులా కట్టారేంటి? అమ్మా చిత్తారమ్మ తల్లి, మమ్మల్ని కరుణించావా? ధన్యురాల్ని. సీత, ఈ ముత్యాలు తీసుకొచ్చి ఇక్కడ ముడుపులా కట్టారు. ఈ ముత్యాలు బయటపడ్డట్టే ఆ కట్టిన వాళ్ళు కూడా దొరికితే బాగుంటుంది. రఘు, వాళ్ళ సంగతి ఆ సుబ్రహ్మణ్య స్వామి చూసుకుంటాడు. పాపానికి శిక్ష కూడా విధిస్తాడు. ముందు మనం వెళ్ళి కళ్యాణం పూర్తి చేద్దాం. పద. నానమ్మా, నానమ్మ, ముత్యాలు దొరికాయి. నిజంగా? నేను చెప్పానుగా సీత నా దేవుడు తప్పకుండా దీవిస్తాడని. ముడుపుగా కట్టి చెట్టుకు కట్టారు. దొంగ ముఖాలెవరో ఆ పనిచేసుంటారు. అంతే పిన్ని గారు. దొరికాయి కాబట్టి అంతే అంటున్నావు. ముందే జాగ్రత్తగా ఉంటే బాగుండేది. పొరపాటైంది పిన్ని గారు. దొరికాయి కదా, ఇంకా దాని గురించి ఎందుకు మంగా, వదిలే. నేను చాలా భయపడ్డాను పిన్ని గారు. మొక్కిన మొక్కు పూర్తి కాదేమోనని కంగారు పడ్డాను. సీత చాలా ధైర్యం చేసింది. మోకాళ్ల మీద ప్రదక్షిణలు కష్టపడి చేసింది. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలి సీత. ఇంత చేసి ఫలితం దక్కదేమో అనుకున్నాను గాని ఆ సుబ్రహ్మణ్య స్వామి నిన్ను కరుణించాడు. అయినా ఇక్కడికి తీసుకొచ్చిన ముత్యాలు అక్కడికిలా వెళ్ళాయి? ఎవరో వాటి గురించి, వాటి విలువ గురించి తెలిసి కొట్టేయాలనుకున్నారు. అందుకే ముందు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. వచ్చిన వాళ్లలోనే ఎవరు ఈ పని చేస్తుంటారు. కనపడకుండా పోతే డౌట్ పడతాం కదా, అందుకే ముందు అక్కడ కట్టారు. ఆ తర్వాత పట్టుకెళ్దాం అనుకుని ఉంటారు. ఇంతలో వీరు పుణ్యాన మళ్ళీ మన ముత్యాలు మనకు దొరికాయి. అంతా విఐపీలు వివిఐపీలు అనుకుంటాం గాని బుద్ధి వంకర ఎవరికి తెలుస్తుంది? మేం పిలిచిన వాళ్ళలో ఎవరూ అలాంటి వాళ్ళు లేరు పిన్ని గారు. కళ్యాణ తలంబ్రాలు ఎత్తుకెళ్లాలన్న బుద్ధున్న వాళ్ళు నా తరపున కూడా ఎవరూ లేరు. కొత్త కొత్త సావాసాలు, కొత్త ముఖాలు తయారయ్యాయి కదే. ఆ శాల్తీలో ఎవరో ఒకళ్ళు పనిచేస్తుంటారు. అంటే ఎవరిని నువ్వనేది? కొత్త కొత్త సావాసాలు, కొత్త కొత్త మొహాలు అంటే మా ఫ్రెండ్స్నేగా. గుమ్మడికాయల దొంగ అంటే నీకెందుకు ఎంత ఉలుకు? చూడండి, ఇందాక నన్ను అన్నారు, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు. ఈ ముష్టి ముత్యాలు దొంగతనం చేసే అంత తక్కువ స్థాయి, తప్పుడు బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు లేరు. నోర్మోయ్, ముష్టి ముత్యాల కళ్ళు పోతాయే, అవి దేవుడు ముత్యాలు. బాబా, మనం ఇక్కడ ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు. మంగా, ఎందుకే ఇప్పుడు ఆ మాటలన్నీ? పోయాయి అనుకున్నాము, దొరికినాయి కదా. దొరికాయి కదా అని సంతోషించకుండా ముష్టి ముత్యాలంటుంది ఏమిటండి అది? మరి అంత అహంకారమా? ఏం మాట మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అన్న జ్ఞానం కూడా లేదా దానికి? ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నావనే కోపంతో అన్నదిలే, వదిలే. ముఖం తెలియని వాళ్ళతో పరిచయాలు మంచిది కాదు అన్నాను తప్ప. వాళ్ళ గురించి మాకు తెలుసు. తెలిసి తెలియకుండా మాట్లాడేది మీరు. అందరూ శ్రీ వైష్ణవులే, కానీ కోళ్ళగంప మాయమైందని ఎవరో ఒకరు కాని వాళ్ళు ఉంటారు అంటే నీకెందుకే అంత నీలుగుడు? ఎలా అయినా మనసు కష్టపెట్టి పంపించేయాలని కంకణం కట్టుకుంది. అందుకే మన మీద, మన ఫ్రెండ్స్ మీద నిందలు వేస్తుంది. ఇందాక మనల్ని మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అంది. వాళ్ళు సమర్థులు, ఆస్తి పాస్తులు వాళ్లే సంపాదిస్తారు అంది. నాన్న బతిమలాడారని మనం ఆగితే చివరికి దొంగల్ని చేస్తుంది. అలాంటి ముత్యాలు
టన్ను కొనగల కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు. టన్ను కాకపోతే కంటైనర్ కొనే కెపాసిటీ ఉండొచ్చే. నీకేమిటే బుద్ధి బుద్ధి గురించి అంటున్నా నేను. ఎవరు తీంది ఎక్కడికెలా వెళతాయి? ఎలా అయినా వెళ్ళొచ్చు. మమ్మల్ని బ్యాట్ చేయాలని ఎవరైనా చేయొచ్చు. మా వాళ్ళు మిమ్మల్ని బ్యాట్ చేయరుగా. మీరు చేయాల్సిన కళ్యాణం వాళ్ళు చేస్తున్నారన్న కుళ్ళుతో చేయొచ్చుగా. చూసావా బావా, ఎటు తిరిగి మనల్ని, మన తరపున వచ్చిన వాళ్ళని ఎలా అవమానిస్తుందో. ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పోదాం పద బావా. ఏమిటే బెదిరిస్తున్నావా? దేవుణ్ణి నమ్మితే సుఖ సంతోషాలు దక్కుతాయి. దయ్యాన్ని నమ్మితే దరిద్రులవుతారు. అది దేవుణ్ణి నమ్మింది, అందుకే ముత్యాలు దక్కేదానికి. అంటే మేము దరిద్రం అవుతామనా నువ్వనేది? మిమ్మల్ని నేనేం అనలేదురా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళం కాదు. ఉండు, ఆ సమర్థులతోనే ఉండు. మాతో ఎందుకు? పద బాబా పోదాం. అల్లుడు గారు ఆగండి, అక్షంతలు వేయించుకుని వెళ్ళండి. చేసిన అవమానాలు చాలు. అక్షింతలు ఆశీర్వచనాలు అంటూ ఆపి ఇంకా ఇంకా అవమానాల పాలు చేయాలని చూడకండి. స్వర్ణ, సీత ఆగండి. వద్దు, ఆపి అవమానించిన వాళ్ళం అవ్వద్దు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళని. అమ్మా తలంబ్రాలు. పిన్ని గారు వాళ్ళు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? ఇది దేవుడి కళ్యాణం అని వాళ్ళకుండాలి. ఇవన్నీ ఇప్పుడు ఉండేవిగా. కానివ్వండి, ముందు జరగాల్సిన కార్యక్రమం కానివ్వండి. స్వర్ణ, అయిపోవచ్చింది కదవే. హారతి దాకా ఆగండి. మీకోసమే కదే ఈ కళ్యాణం చేయించేది. సమర్థులు, సాంప్రదాయం కల వాళ్ళున్నారుగా. మేమెందుకు? మీకు కావాల్సింది వాళ్లేగా. దొంగలం, మంచి మర్యాద తెలియని వాళ్ళం. మేమెందుకు? పద బావా. రావి వాసంతి. వాళ్ళు వినరు సావిత్రి, వినరు. విపరీత బుద్ధులు మొదలయ్యాయి. పంతులు గారు, మీరు కానివ్వండి. బావా, రోజు రోజుకి మనమంటే వాళ్ళకి పడటం లేదు. అవును, గ్రానీ మనసుని పూర్తిగా మార్చేశారు. అవును బావా, అందుకే ఇంతకు ముందు నిన్న అంతగా మెచ్చుకునే అమ్మమ్మ గారు ఇప్పుడు వాళ్ళని సమర్థులు, ఆస్తిపాస్తులు కూడా వాళ్లే కాపాడతారు అంటుంది. అవును, మన గురించి ఎంత బ్యాడ్గా చెప్పకపోతే గ్రానీ అలా అంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనము, మన తర్వాత వాడు బానిసల్లా బతకాల్సి వస్తుంది. నో, అలా ఎన్నటికీ జరగదు చూడండి. మనం, మన బాబు, వాడికి ఏ అన్యాయం జరగనివ్వద్దు. నాకు నా భార్య పిల్లలు ముఖ్యం. నీకు నేను వాడు ముఖ్యం.
వాడికి మనం ముఖ్యం. ఇలా ఇలా అనుకునేలా బతకాలి. అవును బావా. తనకు కొడుకుని దూరం చేశాను. ఇక నుంచి తనను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకూడదు. బావా, మనం మన కోసం బతకాలి. ఎవరేమన్నా పట్టించుకోకూడదు. అలాగే స్వర్ణ. అరే, అక్క, బావ, అమ్మమ్మ, తాతయ్య అని మనం ఇంత ఆరాట పడుతుంటే వాళ్ళేమో మనల్ని శత్రువుల్లా చూస్తున్నారు. వాళ్ళు పైకి ఒక రకంగా ఉంటూ మరోటి మనసులో పెట్టుకుని ఏదో ఆశించిలా చేస్తున్నారనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది బావా. చూడు, ఇక నుంచి మనిద్దరం ఒకే మాట మీద ఉండాలి. అలాగే బావా. హలో హలో సాకేత్, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. అదే నేను చెప్పిన బిజినెస్ గురించి మాట్లాడాలి. ఫారిన్ యాక్సెప్టెన్సీ వచ్చింది. ఆఫీస్కి రమ్మంటారా? అలాగా, నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు ఇంటికి వచ్చేసేయండి. ఇంటికా? అక్కడ మీ గ్రాండ్ మదర్ ఉంటారు కదా, ఆవిడ అదో రకమని మా అరోరా చెప్పింది. తనిప్పుడు లేదులేండి, మీరు వచ్చేసేయండి. అలాగా? ఇదిగోండి, మీ మిస్సెస్ కూడా ఉండాలి. ఉంటుంది, ఇప్పుడు తను నా పక్కనే ఉంది. అలాగా? ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం మాట్లాడు స్వర్ణ. హలో. హలో అదృష్ట దేవత గారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. దేనికి సాహు? ఫారిన్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నారు కదా. మీ అదృష్టం మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్ కల్లా మల్టీ మిలియనియర్ చేస్తుంది. మీ మాట నిజం కావాలి. అవుతుంది, అయి తీరుతుంది. అందుకే మన మధ్య పరిచయం జరిగింది. ఇదిగోండి, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. అరోరాని తీసుకురండి. అలాగే అలాగే, తప్పకుండా, షూర్. బాయ్. అమ్మా, కళ్యాణం దివ్యంగా ముగిసింది. యథావిధిగా ఉత్సవమూర్తులను మీరింటికి తీసుకెళ్ళొచ్చు. ఏమండి, స్వర్ణ కూడా ఉంటే ఎంత బాగుండేది. కాదని వెళ్ళింది, మనమేం చేస్తాం? ఎవరికి ఎంత ప్రాప్తం అంతే దక్కుతుంది. అయినా ఇప్పుడు ఎందుకు అవన్నీ? అయిపోయింది కదా మంగా, బయలుదేరదామా? బయలుదేరదామండి. ఇంకా ఆలస్యం ఎందుకు? బయలుదేరదాం. అమ్మా, మరి నాకు సెలవు ఇప్పించండి. అయ్యా, మీరు విగ్రహాలను తీసుకెళ్ళొచ్చు. అలాగేనండి. అలాగేనండి. సాహు గారు చెప్పండి. సాకేత్ గారు, జనరల్గా నేను ఎవరితోనూ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయను. చాలామంది నాకున్న ఫారిన్ పరిచయాలను దృష్టిలో పెట్టుకుని పార్ట్నర్గా రమ్మన్నారు. కానీ నేను అందరినీ రిజెక్ట్ చేశాను. అలాంటిది ఇవాళ మీ మంచితనం, బ్రిలియన్సీ చూసి మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నేను చెప్పాలండి. దేనికి? నా రిక్వెస్ట్ ఓకే చేసినందుకు. మీలాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ పిలిచి పార్ట్నర్షిప్ ఇస్తుంటే ఎలా కాదనగలను? చూడండి సాకేత్ గారు, ఇందులో మనం స్లీపింగ్ పార్ట్నర్స్ మాత్రమే. అదేంటి? నా పేరుని ఇప్పటికే చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇది మన పేరును చేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే నా తరపున అరోరాని మెయిన్ పార్ట్నర్గా ఉంచాలనుకుంటున్నాను. అయితే బావ తరపున నేనుంటా. ఎందుకంటే మా బావ పేరు మీద చాలా వ్యాపారాలున్నాయి. గుడ్ ఐడియా. ఏమో అనుకున్నా, స్వర్ణ కూడా మీలా చాలా ఇంటెలిజెంట్. నంబర్ 1 బిజినెస్ మ్యాన్ భార్యకి ఆ మాత్రం తెలివితేటలు ఉండవా మరి? మినిమం ఇయర్లీ 100 crores టర్న్ ఓవర్ ఉంటుంది సాకేత్ గారు. నైస్. విత్ ఇన్ 2 years లో వీల్ చైర్ తప్ప మీ గ్రానీని మించిన లెవెల్లో స్వర్ణ ఉంటుంది. సాకేత్ గారు, మీరు స్టేట్ లెవెల్ ఇండస్ట్రియలిస్ట్ అయితే స్వర్ణ ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ ఉమెన్ అవుతుంది. మంగమ్మ గారిని జనం మర్చిపోయి మిస్సెస్ స్వర్ణలత సాకేత్ అని ఎక్కడికెళ్ళినా జనం స్వర్ణకి పల్లకి పడతారు. యు ఆర్ వెరీ వెరీ లక్కీ స్వర్ణ. మీ గ్రాని 25 ఏళ్లు కష్టపడితే ఈ లెవెల్కి రాగలిగారు.
మీరు 25 నెలల్లో అంతకు మించి 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు చూడండి. అదెలా? మీరు స్టేట్లో మాత్రమే మార్కెట్ చేస్తారు, మనది వరల్డ్ మార్కెట్ కదా. అంటే 196 కంట్రీస్, నియర్లీ 800 crores పీపుల్. అందులో 1/4 వినియోగం చేసిన మన ప్రోడక్ట్ 200 కోట్ల మంది డైలీ యూస్ చేస్తారు. మినిమం 2 రూపీస్ ప్రాఫిట్ అయినా పర్ డే 400 crores ఆదాయం, నెలకి 12,000 కోట్లు, సంవత్సరానికి 1,44,000 కోట్ల ఆదాయం అన్నమాట. All of you, please come on. ఈరోజు గ్రాండ్ చైర్మన్గా రిటైర్ అవుతున్నారు. సో అవర్ న్యూ చైర్మన్ పిఠాపురం స్వర్ణలత సాకేత్రం. వెల్కమ్ టు న్యూ చైర్మన్ పిఠాపురం స్వర్ణలత సాకేత్ గారు. స్వర్ణ, అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. స్వర్ణ ఏంటి? చేయించు సాకేత్, కమాన్. స్వర్ణ, స్వర్ణ, సైన్ చేయి. చేయండి. నువ్వు చెయ్యి బావా. చాలా థ్యాంక్స్. దేనికి? నన్ను బిజినెస్ ఫీల్డ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ బావా. ముందు సైన్ చేయి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నాను అత్తయ్య. రా రా, త్వరగా రా. చెప్పండి అత్తయ్య. స్వర్ణేది? లోపలుంది అత్తయ్య. పిలు పిలు పిలిచి వాళ్ళని కళ్యాణమూర్తులతో లోపలికి వెళ్ళాలని చెప్పు. నువ్వు హారతి తీసుకురాపో. అలాగే అత్తయ్య. సిగ్నేచర్స్ అయ్యాయి. ఈ హ్యాపీ మూమెంట్ ని స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకుందాం. స్వీటేనా? పార్టీ తర్వాత చేసుకుందాం. పార్ట్నర్స్ అయ్యాం, అంతే చాలు. పార్టీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్వీట్స్ తీసుకొస్తానుండండి. యా. స్వర్ణ, ఏయ్ పాపిష్టిదానా, అంత కళ్ళు మూసుకుపోయాయే నీకు? దీపం అర్పిస్తావు, పసుపు కుంకాలు నేల పాలు చేసావు. ఏమొచ్చింది నీకు? అయినా నువ్వు కళ్యాణం దగ్గర ఉండకుండా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? కనీసం కళ్యాణమూర్తులతోనైనా కలిసి లోపలికి రావాలని పిలిస్తే కళ్ళు నెత్తిన పెట్టుకుని ఆ హారతినే నేలపాలు చేశావు. చిచ్చి చిచ్చి చి, ఎంత అశుభం, ఎంత అశుభం. మాట వినిపించుకోకుండా లోపల నువ్వు వెలగబెడుతున్న ఘనకార్యం ఏమిటో? కళ్యాణం చేసే అర్హత లేనప్పుడు రాకేం చేస్తాం?